The next topic is mesh based. మెష్ బేస్డ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ దీని ఎగ్జాంపుల్స్ ODMRP అండ్ క్యాంప్ గురించి మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ క్యాంప్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ODMRP ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఆన్ డిమాండ్ మల్టీకాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్. ఇందులో నేను ఫస్ట్ రఫ్గా చెప్తా, తర్వాత మీకు థియరీ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ రఫ్గా మీకు ఇలా చూడడం ద్వారా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో అందుకే రఫ్గా ఇలా చెప్తున్నా. ఓకేనా? థియరీ లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఏంటిదంటే దీనికి ఒక ఫార్వర్డింగ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఎవడైతే సెండర్ ఉన్నాడో సెండ్ చేస్తాడు అన్నట్టు మెసేజెస్ని మల్టీకాస్ట్ గ్రూప్కి. బట్ వాడికి ఏంటంటే ఇక్కడ దెర్ ఈజ్ నో హౌ టు రీచ్ దెమ్. ఎట్లా రీచ్ కావాలో ఈ మల్టీకాస్ట్ గ్రూప్కి ఈ సెండర్కి తెలియదు అన్నట్టు. ఒక మెసేజ్ని సెండ్ చేస్తుండు కానీ ఎలా రీచ్ కావాలో తెలియదు. సో వీడు ఏంటంటే ఇందులో జాయిన్ క్వెరీ అనేది ఈ నెట్వర్క్ పంపిస్తాడు. ఈ నెట్వర్క్ పంపిస్తాడు. సో ఈ నెట్వర్క్లో ఈ జాయిన్ క్వెరీ అప్డేట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? సో ఎందులో ఉంటాయి? మల్టీకాస్ట్ గ్రూప్ పైన. అండ్ ఈ నోడ్లో ప్రతి ఒక్క నోడ్ రిసీవ్స్ ద రూట్ రిప్లైని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, దెర్ ఈజ్ ఆన్ పాత్ జాయిన్ టు ద మల్టీకాస్ట్ గ్రూప్. అండ్ ప్రతి ఒక్క మెసేజ్ జాయిన్ క్వెరీని అంటే జాయిన్ క్వెరీ ఇస్ నథింగ్ బట్ రిక్వెస్ట్, అంటే రిక్వెస్ట్ పంపిస్తుంది జాయిన్ అవ్వడానికి. సో ప్రతి ఒక్క నైబరింగ్ నోట్స్ ప్రతి ఒక్కటి ఈ జాయిన్ క్వెరీని రిసీవ్ చేసుకుంటాయి. ఓకేనా? సో ఈ క్వెరీ ఏం కంటైన్ చేసుకొని ఉందంటే సోర్స్ ఐడిని అండ్ సీక్వెన్స్ నెంబర్స్ని ఇది కంటైన్ చేసుకొని ఉంది. ఓకేనా? వెన్ జాయిన్ క్వెరీ రీచ్ ద రిసీవర్ అంటే డెస్టినేషన్ నోడ్ని ఎప్పుడైతే మనకి ఈ క్వెరీ అనేది అంటే మన రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే అది రీచ్ అయిందో అప్పుడు ఇది ఏం చేస్తుంది? రిప్లై ఇస్తుంది మనకి. రూట్ రిప్లైతోని మనకి రిప్లై ఇస్తుంది, జాయిన్ రిప్లై. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది? ఈ బిల్ చేసేస్తుంది, మల్టీకాస్ట్ రూట్స్ని బిల్ చేసి నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేస్తుంది. అప్పుడు రూట్ అనేది అక్కడ బిల్డ్ అయిపోతుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏం రాస్తారంటే ఇది రాయండి, డయాగ్రామ్ వేయండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క నోడ్కి జాయిన్ క్వెరీ అనేది సెండ్ చేస్తుంది ప్రతి ఒక్క నోడ్కి. అండ్ ఇక్కడ నుంచి మనకు జాయిన్ రిప్లై వస్తుంది. The next topic is CAMP. CAMP stands for Core Assistance Mesh Protocol. It is a protocol designed to support